హాయ్ హలో వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని మొట్టమొదటిగా విజిట్ చేస్తున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే డెఫినెట్గా తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీరు నేరుగా పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది, శ్రీశైలిని పబ్లికేషన్స్ యాప్. సో ఈ యాప్లో మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులో ఈ కోర్సెస్ అన్నీ కూడా అందుబాటులో కలవు. సో టెస్ట్ సిరీస్ అనేవి రన్ అవుతూ ఉన్నాయి. సో వీటితో పాటుగా డిఫరెంట్ కోర్సెస్ అనేవి మీకు అందుబాటులో ఉన్నవి. సో అదేవిధంగా ఇక్కడ మీకు బోర్డు పైన డిస్ప్లే అవుతున్నటువంటి కోర్సులన్నీ కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నవి. ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ ఇవన్నీ కూడా. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, ఆ లింక్ త్రూ వెళ్ళి మీరు పరిశీలించవచ్చు. సో ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారి కోసము ఒక టెస్ట్ సిరీస్ను రూపొందించి ఆ టెస్ట్ సిరీస్ను మన యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. సో 6 to 10th క్లాసెస్ వరకు కంప్లీట్గా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించి లైన్ టు లైన్ క్వశ్చన్స్తో ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించాము. ఇంటర్మీడియట్ను పరిశీలించినట్లయితే ఆ కాన్సెప్ట్ను గురించి అభ్యర్థులు ఏ విధమైనటువంటి అవగాహనను కలిగి ఉన్నారో పరీక్షించే విధంగా ఈ టెస్ట్ సిరీస్ను రూపొందించడం జరిగింది. సో ఈ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. సో మీకు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. సో ఈ కోర్సెస్ను మీరు పర్చేస్ చేసి వీటి త్రూ మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. రైట్. సో ఈ సెషన్లో మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టెస్ట్ సిరీస్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నవి, కొన్ని క్వశ్చన్స్ను మీకు పరిచయం చేయటము ఈ సెషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. రైట్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. బ్రన్నర్ గ్రంథులు సో అని వదిలేశాడు అంతే. బ్రన్నర్ గ్రంథులు అంటే దీని లొకేషన్ పైన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఆంత్రమూలం యొక్క అధః శ్లేష్మస్తరంలో ఉంటాయి, ఆంత్రమూలం యొక్క శ్లేష్మస్తరంలో ఉంటాయి, చిన్న ప్రేగు యొక్క అధః శ్లేష్మస్తరంలో ఉంటాయి, చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో ఉంటాయి. సో బ్రన్నర్ గ్రంథులు, ఈ బ్రన్నర్ గ్రంథులు వీటి యొక్క విధి ఏమిటి అంటే ఇవి శ్లేష్మాన్ని స్రవించడం జరుగుతుంది. జస్ట్ మినిట్. శ్లేష్మాన్ని స్రవిస్తాయి మరియు శ్లేష్మాన్ని స్రవించడం జరుగుతుంది, శ్లేష్మము. మరియు బ్రన్నర్ గ్రంథులు అదేవిధంగా లీబర్కున్ గుహికలు, లీబర్కున్ గుహికల యొక్క స్రావాన్ని మనం సక్కస్ ఎంటరికస్ అంటాం. సక్కస్ ఎంటరికస్. సో దీన్ని ఇంటెస్టైనల్ జ్యూస్ అంటాం. ఇంటెస్టైనల్ జ్యూస్. ఇంటెస్టైనల్ జ్యూస్ను స్రవించేటువంటి గ్రంథులు ఏంటి అంటే బ్రన్నర్ గ్రంథులు, లీబర్కోన్ గుహికలు. ఈ లీబర్కోన్ గుహికలు ఎక్కడ కనిపిస్తాయి అంటే మనకు చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో కనిపిస్తాయి. చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరము, చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో మనకు లీబర్కోన్ గుహికలు అనేవి కనిపిస్తాయి. మరి బ్రన్నర్ గ్రంథులు ఎక్కడ కనిపిస్తాయి అంటే ఆంత్రమూలంలో కనిపిస్తాయి. ఆంత్రమూలానికి సంబంధించి 2 ఆప్షన్స్ ఉన్నవి. సో 1 and 2. సో కాబట్టి మనం 3 and 4లను ఈజీగా ఎలిమినేట్ చేసేయవచ్చు. మరి ఆంత్రమూలం యొక్క అధః శ్లేష్మస్తరంలో బ్రన్నర్ గ్రంథులు అనేవి ఉంటాయి. సో కాబట్టి ఆప్షన్ 1 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్. అది. సో నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఆంత్ర సూచకాలు. సో డైరెక్ట్ క్వశ్చన్, ఇవన్నీ కూడా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ క్వశ్చన్స్. ఆంత్ర సూచకాలను పరిశీలించినట్లయితే అంటే ఇంటర్మీడియట్లో మీకు కాన్సెప్ట్ పైన అవగాహన ఉండాలి. సో 6 to 10 వరకు లైన్ టు లైన్ మీరు విషయాలను నేర్చుకోవాలి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కాన్సెప్ట్ పైన అవగాహన ఉండాలి. ఆంత్ర సూచకాలు. సో ఇంటెస్టైనల్ విల్లై అంటాం వీటిని మనం. ఇంటెస్టైనల్ విల్లై, ఇంటెస్టైనల్ విల్లై. సో వీటి ద్వారా మనకు మైక్రోవిల్లై సూక్ష్మ సూచకాలు అనేవి ఏర్పడతాయి. సో ఇంటెస్టైనల్ విల్లై అనేవి ఎక్కడి నుంచి ఏర్పడతాయి? వెరీ సింపుల్ క్వశ్చన్, మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది కనిపిస్తుంది. ఆంత్ర సూచకాలు ఇంటెస్టైనల్ విల్లై. సో కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయి అంటే చిన్న ప్రేగులో ఉంటాయి. వెరీ సింపుల్. అయితే ఈ చిన్న ప్రేగును పరిశీలించినట్లయితే చిన్న ప్రేగులో మనకు 4 స్తరాలు ఉంటుంది. శిరస్సు స్తరం అని, వెలుపలి కండర స్తరం అని, అధః శ్లేష్మస్తరం అని, శ్లేష్మస్తరం అని. సో అందులో పర్టికులర్గా ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి. సో అన్నీ చిన్న ప్రేగునే ఇచ్చాడు.
సో కాబట్టి ఇప్పుడు పర్టిక్యులర్గా దాని ప్లేస్ ఏంటో మనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. సో ఆంత్ర సూచకాలు అనేవి చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో ఏర్పడేటువంటి మడతలు లేదా ముడతలు ఏవైతే ఉంటాయో, ఫోల్డింగ్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని ఆంత్ర సూచకాలు అంటాం. సో ఎక్కడి నుంచి ఏర్పడతాయి అంటే ఇవి చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరం ఏదైతే ఉందో దాని నుంచి ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆప్షన్ 2 అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది. రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో లీబర్కున్ గుహికలు ఉండే భాగం. సో గత క్వశ్చన్లోనే మనం దీని గురించి పరిశీలించి ఉన్నట్టున్నాము. లీబర్కున్ క్రిప్టల్స్, లీబర్కున్ గుహికలు ఎక్కడ కనిపిస్తాయి అంటే మనం ప్రీవియస్ క్వశ్చన్లో పరిశీలించాం చూడండి. లీబర్కున్ గుహికలు, బ్రన్నర్ గ్రంథులు, ఈ రెండింటి యొక్క స్రావం ద్వారా మనకి ఏర్పడేది ఏంటి అంటే సక్కస్ ఎంటరికస్, ఇంటెస్టైనల్ జ్యూస్ అనేది ఏర్పడుతుంది. సో ఈ లీబర్కున్ గుహికలు ఎక్కడ కనిపిస్తాయి అంటే చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరంలో కనిపిస్తాయి. చిన్న ప్రేగు యొక్క శ్లేష్మస్తరము. సో కాబట్టి లీబర్కున్ గుహికలు ఉండేటువంటి భాగం చిన్న ప్రేగు. ఓకే, చిన్న ప్రేగు, అధమ శ్లేష్మస్తరం కాదు, చిన్న ప్రేగు శ్లేష్మస్తరము. సో కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 అనేది దీనికి సరైనటువంటి సమాధానం అవుతుంది. సో ఇది ఈ సెషన్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్, వాటి యొక్క వివరణ.